జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా కేటీఆర్ ఎర్రగడ్డ డివిజన్లో రోడ్ షో నిర్వహిస్తున్నారు. బహిరంగ సభ కూడా ఉంటుంది. ఈ బహిరంగ సభ రోడ్ షోకి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హాజరు. ఎలా జరుగుతుంది? ప్రచారం చాలా స్పీడ్గా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది ప్రచారంలో. ప్రజలలో కూడా ఇక్కడ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు బాగా మంచి స్పందన ఇస్తున్నారు. అందరం మేము బీఆర్ఎస్ పార్టీకి వేస్తాం. ఇంతకుముందు కాంగ్రెస్తో మేము మోసపోయినాం, మళ్ళీ మోసపోదలుచుకోలేదు, మేము బీఆర్ఎస్కి వేస్తామని చెప్పి 80% ప్రజలు కూడా చెప్పడం జరుగుతుందండి. ఉప ఎన్నికలు బీఆర్ఎస్ ఎక్కువ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఉప ఎన్నికలు ఎక్కువ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు అనిపిస్తుంది. ప్రతిష్టాత్మకం కాదు కానీ మా సిట్టింగ్ సీట్ ఉంది. దీంతో మాకు పెద్దగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏం లేదు. మా సిట్టింగ్ సీటు మేము కాపాడుకుందామని చెప్పేసి ప్రజల మద్దతుతోని మాగంటి సునీత గారు, గోపీనాథ్ గారు భార్యను గెలిపించుకుందామని మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు ప్రతిష్టంగా తీసుకున్నారు. వాళ్ళు ఉన్న మినిస్టర్లు, ఉన్న ఎమ్మెల్యేలు, మొత్తం గవర్నమెంటే మొత్తం వచ్చి ఇక్కడ దిగి ప్రజలని భ్రమలకు గురి చేస్తున్నారు. మరి అదే మాదిరిగా దౌర్జన్యాలు కూడా చేస్తున్నారు, రకరకాల వేధింపులు చేస్తున్నారు. అయినా కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు మాగంటి గోపీనాథ్. బోరబండ, షేక్పేట డివిజన్లో ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అది డ్రైనేజ్ సమస్య వాళ్ళు చేయలేదు, మేము చేసినాం. వాళ్ళు ఏమన్నా చేసిందంటే కూడా 2 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు. మా కేటీఆర్ గారు ఆల్రెడీ వాళ్ళు మొత్తం దీని మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు. 6,800 కోట్ల రూపాయలు జూబ్లీహిల్స్కే మనం ఖర్చు చేసినామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మా బీఆర్ఎస్ హయాంలోనే ఈ సీసీ రోడ్ అయింది. ఇది మా బీఆర్ఎస్ హయాంలోనే. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ అయింది, బీఆర్ఎస్ హయాంలోనే అయింది. ఫ్లైఓవర్లు కట్టినాం, డబ్బులు పెద్ద పెద్ద రోడ్లు వేసినాం. అవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగినాయి. కానీ ఈ కాంగ్రెస్ హయాంలో 2 సంవత్సరాల నుంచి ఎలాంటి కొత్త పని ఒక్కటి కూడా చేయలేదని చెప్పి తెలియదు. 4 లక్షల పైగా ఓట్లు ఉంటే 98,000 పైగా అంటే మైనార్టీ ఓట్లు ఉన్నాయి. మైనార్టీ ఓట్లు కూడా కీలకం కదా. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్తారు. మరి మైనార్టీ ఓట్లు చీలే అవకాశం ఉంది అంటే అటు బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్ముకైనాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మైనార్టీ ఓట్స్ అన్నీ అంటారు. కానీ ఇప్పుడు మైనార్టీలలో మేము ప్రచారం చేస్తున్నప్పుడు అక్కడ తేలింది ఏంటంటే మైనార్టీస్ మేము మోసపోయినాం, మళ్ళీ ఇప్పుడు మోసపోదలుచుకోలేదు, ఈసారి బీఆర్ఎస్కి ఇస్తామని చెప్తున్నారు. అయితే దీన్ని ఎట్లన్నా బద్దలు కొట్టాలని చెప్పేసి బీజేపీ కాంగ్రెస్ కుమ్ముకైపోయి ఈయననేమో మేము లేని ముస్లింలు లేరని మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు ముస్లింలని మా బీఆర్ఎస్ పార్టీ మంచిగా చూసుకుంది. అసదుద్దీన్ ఓవైసీ ఇటువంటి ప్రభుత్వాన్ని చూడలేదు. 4,000 కోట్లు మా చిన్న పాపులేషన్కు 4,000 కోట్లు కేటాయించారు కేసీఆర్ గారు అని చెప్పేసి గొప్పగా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, బయట కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మైనార్టీస్కి ఇవ్వాల్సిన మైనార్టీ డిక్లరేషన్ అని చెప్పి మైనార్టీకి ఇవ్వాల్సిన ఏమి ఇవ్వలేదు. కానీ మేమే మాతోనే మైనార్టీస్ అని చెప్పేసి అబద్ధం మాట్లాడుతున్నారు. మైనార్టీ చదువుకునే కొరకని వాళ్ళకు రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా పెట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ. షాదీ ముబారక్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకు మౌజంలకు, ఇమాంలకు కూడా శాలరీస్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఓల్డ్ సిటీలో డెవలప్మెంట్ చేసిందంతా కూడా బీఆర్ఎస్ పార్టీ. ముస్లిమ్స్ అందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉంది. ఇంకో పక్కన బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఈ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళి బీఆర్ఎస్కి వెళ్ళకూడదు, ఈ ముస్లిం ఓట్స్ అన్ని కారుకోవాలని చెప్పేసి బండి సంజయ్ గారు టోపీ ఉన్న వాళ్ళకు మేము ఓటు అడగమంటే మీరు కాంగ్రెస్కి వేయండి అని చెప్తున్నారు. కానీ ఇద్దరు కలిసి ఎన్ని కుట్రలు వన్నా కుంతంతాలు వన్నా ముస్లిం జనాభా అంతా, మైనార్టీ జనాభా అంతా మా బీఆర్ఎస్ వైపే ఉన్నది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మా క్యాండిడేట్కి వెళ్ళిపోతాం. మాగంటి సునీత అభ్యర్థి ఎవరి మీద ఉన్నా ఆమె మీద ఆరోపణలు చేయడం కానీ, అంటే మాగంటి గోపీనాథ్ తల్లి నా కుమారుడి మూర్తి మిస్టరీగా మారిందని ఆరోపణలు చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ కనపడుతుంది? వాటి వల్ల ఏం ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే ఇదంతా ఎలక్షన్ స్టంట్ అని ప్రజలందరికీ తెలుసు. ఇన్ని రోజులు లేని తల్లి ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు కొత్తగా పుట్టుకొని వచ్చింది అంటే తల్లే కాదంటలేం. కానీ ఇవన్నీ ఆరోపణలు ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు కొత్తగా ఆరోపణలు చేయడం ఏంది? అట్లనే మొదటి భార్య ఆరోపణలు చేయడం ఏంది? ఇన్ని రోజులు గమనుండి ఇప్పుడు ఎలక్షన్లో కుట్రపూరితంగా ఏమైనా ప్రజలని తప్పుదో పట్టిద్దామని మాత్రమే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే కుట్రలో భాగమే. కానీ అక్కడ ఏం లేదని చెప్తాను.